జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష సిలబస్. మానసిక సామర్థ్యం, అంకగణితం, తెలుగు 3 సెక్షన్లు ఉంటాయి. దానిలో మానసిక సామర్థ్యానికి 40 ప్రశ్నలు, వాటికి 50 మార్కులు. అంకగణితానికి 20 ప్రశ్నలు, 25 మార్కులు. తెలుగు భాషాంశాలు ఉంటాయి. దాంట్లో ప్రశ్నలు 20 ఉంటాయి, 25 మార్కులు. అంటే మొత్తం 80 క్వశ్చన్లు, 100 మార్క్స్. ఒక క్వశ్చన్కి 1.25 మార్క్స్ అన్నమాట. మానసిక సామర్థ్యంలో 10 టైప్స్ క్వశ్చన్స్ని ఇస్తారు. ఫస్ట్ వన్ వేరు బొమ్మని గుర్తించడం, సెకండ్ వన్ పోలిక బొమ్మను గుర్తించడం, థర్డ్ వన్ ఖాళీ భాగమును గుర్తించడం, ఫోర్త్ వన్ వరుస బొమ్మను గుర్తించడం, ఫిఫ్త్ వన్ సారూప్యాలు, సిక్స్త్ వన్ భాగపు బొమ్మని గుర్తించడం, సెవెంత్ వన్ దర్పణ ప్రతిబింబము, ఎయిత్ వన్ పేపర్ ఫోల్డింగ్ లేదా కటింగు, నైన్త్ వన్ చిత్రపటమును ఏర్పరచుట, 10th వన్ దాగి ఉన్న లేదా పదబడి ఉన్న చిత్రాలను గుర్తించడం. అంకగణితంలో అంకెలు, సంఖ్యలు, సవరించిన సంఖ్యలు, సంఖ్యల మీద 4 మూల ప్రక్రియలు, కారణాంకాలు, గుణాంకాలు అని లక్షణాలు, సంఖ్యలు అని గసాబా, కసాగు, భిన్నాంకాలు, 4 మూల సూత్రాలు, దశాంశ భిన్నాలు, సామాన్య భిన్నాలు, సమాసములు సూక్ష్మీకరణ, సంఖ్యాపరమైన సమాసములు సూక్ష్మీకరించడం, సరాసరి, కాలము, దూరము, వేగము, ఏకవస్తు మార్గము, నిష్పత్తి, అనుపాతం, కాలం, గడియారం, శాతము, వాటిని సమస్యల్లో వాడుట, లాభ నష్టములు, సామాన్య వడ్డీ, చుట్టుకొలత, వైశాల్యము, ఘనపరిమాణము, కోణాలు, త్రిభుజాలు, వృత్తాలు, ఉష్ణోగ్రత, గ్రాఫు, కాలము, పని, దూరము, అక్రమాకార పటాల, వైశాల్యాలు. ఇలా 26 చాప్టర్స్ మీద మొత్తం అంకగణితంలో క్వశ్చన్స్ వస్తాయి. థర్డ్ వన్ భాషలో తెలుగుకు సంబంధించి కొన్ని స్టోరీ పారాగ్రాఫ్స్ ఇస్తారు. దానికి సంబంధించిన క్వశ్చన్స్ కింద ఇస్తారు. వాటిని చదివి రాయాలి. ఈ విధంగా వస్తాయి.